ఏం ముచ్చట్లు ఎట్లా నడుస్తుంది లైఫ్? గోయింగ్ ఆన్. జీవితం అనేది నడుస్తూనే ఉంటాయి కదా. ఏం నడుచుడో కానీ 2025 కూడా అయిపోయింది, 26 వచ్చింది. ఏమైనా వీక్తనం అంటే ఏం వీకింది లేదు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇప్పుడు ఈ వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావు కాబట్టి కంపల్సరీ ఈ సంవత్సరం అంత వరకు మంచి పేరు వస్తుంది నీకు. ఖచ్చితంగా వస్తుంది. మీ పేరు సాధిస్తారు, ఖచ్చితంగా ఫేమస్ అవుతారు. ఏం ఫేమస్ ఇన్ని సంవత్సరాలు చూడవు, ఏం చేసినా ఏమైతలేదు. ఈ ఫేమస్ ఏందో కానీ ఏదైనా కష్టపడి చేయడమే అన్న, భగవంతుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. ఏదైనా కూడా అందరూ చాలా చెప్తారు కానీ బతకడానికి అయితే పైసలు కావాలి. డబ్బులే పైసలు సంపాదించాలి, పైసలు సంపాదించి ప్రశాంతంగా బతకాలి. ఈ సంవత్సరం మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. టెన్షన్ చేయబట్టి బీపీలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. లేని పోలే ప్రాబ్లం అన్నీ వస్తున్నాయి. ఒక వాస్తవం చెప్పాలంటే ఈ సమస్త ప్రకృతిలో అన్ని జంతువులు హ్యాపీగా ఉంటుంది, ఒక మనిషి కూడా తప్ప. మనిషి ఆశ 10 పైసలు వస్తే 10 చాలు, మనకు 20 పైసలు కావాలనిపిస్తుంది, 20 వస్తే 30 కావాలనిపిస్తుంది, 30 కావాలంటే ఇక 100, 1000, లక్షలు, కోట్లు ఎంత వచ్చినా సరిపోదు మన జీవితానికి. ఉన్నదాంట్లో తృప్తి ఏ బాధలు ఉన్నాయన్న. ఇక అట్లా అనుకుంటాం కానీ ఇక స్టేటస్ అని లౌడా అని అన్ని అడ్డొస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనము వాని గురించి వీని గురించి బతకడం తప్ప మనకు నచ్చిన పని ఒకటే చేస్తాం. ఏం తెలుసు, మంచిగా తినడము, మంచిగా వండుకోవడం. ఇది తప్ప మన లైఫ్లో మనకు సంబంధం లేకుండా చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏ పనిలో కూడా మనం సాటిస్ఫైడ్ ఉన్నాము. వాని కోసం వీని కోసం అప్పుడప్పుడు మన కోసం కూడా చేస్తాం కానీ ఏదైనా కూడా అప్పుడప్పుడు ఎదురపోయి జీవితం అనిపిస్తూ ఉంటుంది. తరుణ్ భాస్కర్ అన్న మొన్న కీడకోల సినిమాలో ఒక డైలాగ్ ఇప్పుడు గుర్తున్నారు మీకు? గుర్తున్నారు. నాకు కుక్కను చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. దాని లెక్క వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా సంతోషంగా జీవిస్తుంది అది. ఈ మనుషులకి దుబ్బరాబాయి ఇవన్నీ గొడవలు, కొట్లాటలు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు డైలాగ్ ఉన్నది ఉంటాయి. ఇక అన్ని సినిమాలలో మంచిగా ఉంటాయి. ఇక మామూలుగా సినిమాలు కూడా మన రియల్ లైఫ్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి తీస్తారు కానీ అప్పుడప్పుడు అవన్నీ వనికిరావు. అంటే మనము బాగా పీక్ టైంలో మనకు బాగా కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం చాలా అనుకుంటాం కానీ అవన్నీ ఉత్తనే అనిపిస్తాయి. వాడు వీడు ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్తారు కానీ ఏదైనా సక్సెస్ అయినంత వరకే. సక్సెస్ అయినాక ఎవడు ఏం చెప్పాడు, మనం 10 మందికి చెప్తాం అంతే.